ఈ వీడియోలో హనుమంతుని జన్మస్థలమైన జపాలినైతే చూడండి. మనం లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశాలలో జపాలి కూడా ఒకటి. హనుమంతుని జన్మస్థలమైన జపాలి తిరుమల కొండల్లో అయితే ఉంటుంది. మనం జపాలికి చేరుకోవాలంటే తిరుమలలో మనకు వెహికల్ సర్వీసెస్ అయితే ఉంటాయి. గవర్నమెంట్ బసెస్ అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ అయితే మనం ఓన్‌గా తీసుకెళ్లొచ్చు. ఎక్కడా లేని విధంగా మనం జపాలిలో కొన్ని అద్భుతాలనైతే చూడొచ్చు. అక్కడ నేచర్ ఇచ్చే సౌండ్స్ గాని అలాగే అక్కడ పొడవాటి చెట్లు గాని, చాలా అద్భుతంగా ఉంటది చూడటానికక్కడ. మీరు జపాలికి ఏ వెదర్‌లో వెళ్ళినా, జపాలి మటుకు చాలా కూల్‌గా ఉంటుంది. ఈవెన్ సమ్మర్‌లో కూడా చాలా కూల్‌గా ఉంటుంది జపాలిలో. మనం జపాలి హనుమంతుని టెంపుల్ దగ్గరికి చేరుకోవాలంటే కార్ పార్కింగ్ నుంచి 1 ½ కిలోమీటర్ అయితే నడచాలి. ఆ 1 ½ కిలోమీటర్ కూడా స్టెప్స్ అయితే ఉంటాయి మనకు. అప్ అండ్ డౌన్ స్టెప్స్ ఉంటాయి. మనం ఈ 1 ½ కిలోమీటర్‌లో చాలా అద్భుతమైన నేచర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. ఈ 1 ½ కిలోమీటర్ల దూరంలో పొడవాటి చెట్లు, కోతులు మనకు దారి పొడవునా కనబడుతూనే ఉంటాయి. జపాలి టెంపుల్ హిస్టరీ గురించి సెపరేట్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను చూడండి. 1 ½ కిలోమీటర్ మనం నడిచిన తర్వాత టెంపుల్ దగ్గరికైతే చేరుకుంటాము. మనం ఏ ప్రదేశంలో అయినా చెట్ల కింద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెట్లు కొమ్మలు ఎండిపోయి ఉంటే గాలికి ఎగిరి కిందే పడతాయి. అందుకనే కొంచెం మనం చెట్ల కింద చూసుకొనుండాలి ఎక్కడైనా గాని. మనకి 1.5 కిలోమీటర్ నేచర్ కన్నా జపాలి దగ్గర నేచర్ చాలా డిఫరెంట్‌గుంటది. ఇప్పుడు మీరిక్కడ చూస్తుంది రామకృష్ణ గుండం. ఈ రామకృష్ణ గుండానికి పేరెలా వచ్చిందంటే శ్రీరాముడు ఇక్కడ స్నానం ఆచరించాడని దీనికి రామకృష్ణ గుండం అని పేరైతే వచ్చింది. అలాగే మనకు జపాలిలో సీతాగుండం కూడా ఉంది. అక్కడ సీతమ్మ వారు స్నానం ఆచరించారని దానికి సీతమ్మ గుండం అని పేరైతే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే జపాలిలోని హనుమంతుని టెంపుల్. అలాగే ఇక్కడ వేప చెట్టు దగ్గర స్వయంభుగా వినాయక స్వామి అయితే వెలిసాడు. ఇక్కడ చూడండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మన వీడియోనైతే షేర్ అయితే చేయండి. 6000 మందికి మనం చాలా దగ్గరలో అయితే ఉన్నాము. జపాలిలో వేప చెట్టు మీద స్వయంభుగా వెలిసిన వినాయక స్వామిని అయితే చూడండి.